భౌతికమైనదంతా కూడా చెడే అని చెప్తారు. భౌతికం అనగా నీ శరీరము చెడు అని చెప్తారు. మనకు తెలియకుండానే క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రజలలో ఈ రోజుల్లో ఈ ఆలోచన ఉంది. ఏంటంటే శరీర సంబంధమైన అలవాట్లు, ఆత్మీయమైనటువంటి జీవితం, శరీర సంబంధమైన జీవితం, ఆత్మీయమైనటువంటి జీవితం అనేటటువంటి టర్మినాలజీ ఏదైతే సంఘంలో వాడుతూ ఉంటామో దానిని ఎంతగా పొడిగిస్తారంటే వీళ్ళు, శరీరం అంటేనే మాయ, శరీరం అంటేనే పాపం, భౌతికం అంటేనే పాపం. దేవుడు భౌతికంగా ఎప్పుడు ఉండడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు భౌతికంగా మన మధ్యకు రాడు. ఆయన ఇది భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఉండటానికి వీలు లేదు. ఆయన కలిగించే రక్షణ ఏంటో తెలుసా? ఈ పాపభూయిష్టమైనటువంటి పాపబంధకమైనటువంటి ఈ శరీరాన్ని విడిచి, తనువును విడిచి నేను ఆయనతో పాటి ఒక ప్రత్యేకమైన లోకములోనికి వెళ్ళిపోతాను, అదే నాకు పరలోకం అని చెప్పే దుర్బోధ. అదేంటి ఇది దుర్బోధ అన్నా అని మీలో ప్రశ్న రావచ్చు. 100% దుర్బోధే.